నార్త్ ఇండియా షాపింగ్ మాల్ ఫెస్టివల్ అండ్ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ సరికొత్త డిజైన్స్ తో అద్భుతమైన కలెక్షన్. ఏదో ఒక రోజు మీ వాడు అమ్మాయితో మీ ముందుకు వచ్చి నిలబడతాడు. ఈవిడే మా ఆవిడ అని మీ నెత్తి మీద ఒక పిడుగులాంటి బాంబేస్తాడు. నీతో మాటలేట్రా? నీకు ఇంట్లో ఉండే అర్హత పోయింది. ఈ క్షణం ఇంట్లోంచి పోరా. వెళదామా? మేమెక్కడికి? ఈ ఇంట్లో నీకెంత హక్కు ఉందో నాకు అంతే ఉంది. తాత ఆస్తి మీద కొడుకులకు హక్కు ఉండదు, మన వాళ్లకే. ఆ పైన తాతకు తప్ప ఎవరికి నన్ను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళమని హక్కు లేదు. ఇల్లు విడిచి వెళ్ళడం అంటూ జరిగితే అందరం బయటకు వెళ్ళాలి. ఇల్లు అమ్మితే వచ్చిన డబ్బుని అందరం సమానంగా పంచుకోవాలి. లేదా అందరం కలిసి ఇక్కడే ఉండాలి. చెప్పండి, ఏం చేద్దాం? ఇక్కడే ఏడవమను. రాజులీ, యువర్ బిల్ సార్. దొరికేసేవరా? పరిస్థితి మర్చిపోయాను. అయ్య బాబాయ్, దెబ్బైపోయాను రా. నేను కూడా పర్స్ తీసుకురావడం మర్చిపోయాను రా. అవును మరి, నువ్వు తెస్తే అందులో డాలర్స్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి. మహా అయితే లాటరీ టికెట్ లాండ్రీ బిల్లు ఉంటాయి, అంతే కదా? ఊరుకురా. 450 రూపాయలు బిల్లు అయింది. ఇప్పుడు ఏం చేయాలి? అక్కడికి ఐడియా రా. నమస్తే సార్. సారీ సార్, ఆ రోజు జరిగింది మీరు ఇంకా మర్చిపోలేదు అనుకుంటాను. నేను తప్పు చేసి మిమ్మల్ని ఇరికించాను సార్. దానికి నేను చాలా ఫీల్ అవుతున్నాను సార్. సార్, ఆ రోజు నేను చేసిన తప్పుకి శిక్షగా ఈ రోజు మీ బిల్ నేను పే చేస్తాను సార్. నా బిల్లు పే చేయడానికి నువ్వెవడివి? అమ్మో, నీతో మాట్లాడితేనే డేంజర్. ఏంటి సార్ ఇది? తప్పులు చేయడం మానవ సహజం. తప్పు ఒప్పుకున్నప్పుడు మనసుని ఏ మనిషి అయినా క్షమించాలి సార్. నన్ను క్షమించండి సార్. మీ బిల్ నన్ను పే చేయనివ్వండి సార్, ప్లీజ్ సార్. వద్దు బాబు, వద్దు. నేనే ముష్టోడు కాదు, నా దగ్గర డబ్బులు ఉన్నాయి. నా బిల్లు నేనే ఇచ్చుకుంటాను. ఒకవేళ డబ్బులు లేకపోతే ఇదే హోటల్లో పిండి రుబ్బుకుంటాను, కానీ నీ దగ్గర మాత్రం పైసా తీసుకోను. వెళ్ళు వెళ్ళు. సారీ సార్, నేను వస్తాను సార్. పదరా, మనసున్న మనుషులే లేరు. దొంగ వెతవు. ఇలాంటి వాళ్ళని నమ్మకూడదు. బిల్లు ఇచ్చినట్టు ఇచ్చి ఏదో తిరకాసు పెట్టి మోసం చేస్తారు. ఇలాంటి సమయంలోనే మనం చాలా తెలివిగా వ్యవహరించాలి, తెలిసిందా? సార్, ఏంటి? బిల్ నేను పే చేస్తున్నాను. వద్దు, నేను పే చేస్తాను, నువ్వు వెళ్ళు. ఓకే, బిల్ ఆయన ఇస్తారంటండి. ఓకే, ఇస్తానండి. వీడు వస్తాడని తెలిస్తే ఇంకో బిర్యానీ తినేవాని కదరా. నేను ఇంటికి పాస్లెట్కి వెళ్ళి ఉన్నా. పెద్ద పెద్ద మునగాళ్ళం చూసాం. ఏంటే ఇది? 2 ఫ్రూట్ సలాడ్లు తిన్నాము, 500 రూపాయలు బిల్లా? మీ బిల్లు 50 రూపీసే సార్. పక్క టేబుల్ బిల్లు కూడా మీరే ఇస్తున్నారు కదా, రెండు కలిపి 500 రూపీస్.
రంగుల ముగ్గు ఒకటే నాకు తెలుసు. మీరెలా వేస్తారో నేర్పిస్తే రేపటి నుంచి అదే వేస్తాను. కాఫీ రెడీ చేశాను. నేను పిల్లల్ని లేపి స్నానం చేయిస్తాను. మీరెళ్ళి అశోక్ వాళ్ళ అన్నయ్య గారికి కాఫీ ఇవ్వండి. టిఫిన్ రెడీ చేస్తాను. మీరు తొందరగా స్నానం చేసి రండి. ఈ చద్దన్నం బయటపడేమ్మా. బయట పారేయడం ఎందుకు? నేను దీన్ని రుబ్బి వడియాలు పెడతాను. ఈరోజు వంటలు కాస్త బాగున్నట్టున్నాయి. ఇవన్నీ ఆ జూలీ చేసిందండి. ఒరే పెద్దోడా, రోజు మనం చద్దనాన్ని వేస్ట్గా బయట పారేసేవాళ్ళం కదా, ఆ పిల్ల దాన్ని రుబ్బి పిండొడియాలు పెట్టింది. మమ్మీ, ఇది అర్థం కావట్లేదు, కొంచెం చెప్పువా. నేనేమన్నా ఖాళీగా ఉన్నానా? వడ్డిస్తున్నాను కదా, తర్వాత రా. ఏది ఆ ఒడియాలు ఎలా ఇవ్వు. మమ్మీని డిస్టర్బ్ చేయకండి, నేను చెప్తాను, సరేనా? ఎందుకు జూలీ మీ నాన్నగారు ఇన్సూరెన్స్ డబ్బుతో ఈ కెమెరా కొంటాం? క్రికెట్ టీంలో సెలెక్ట్ అయ్యే వరకు నీకిదే ఉద్యోగం. టీంలో సెలెక్ట్ అయ్యాక లక్షలు లక్షలు సంపాదిస్తావు కదా, అప్పుడు నా డబ్బులు నాకు ఇచ్చే. ఓకే ఓకే. స్కూల్కి టైం అయింది, వస్తాను. బాయ్. రండ్రా. కాఫీ తీసుకోండి. కాదు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్. మీ ఇద్దరు కాదు, నేను చెప్పిందే కరెక్ట్. దేని గురించి పిన్ని గారు మీ ఆర్గ్యుమెంట్? ఏమీ లేదు హేమ. సీతారాములు తొలి దీపావళి ఎక్కడ జరుపుకుంటారంటుంది విశాలాక్షి. ఒక్క సీతారాములేంటి, పెళ్లైన వాళ్ళెవరైనా తొలి దీపావళి అమ్మాయి వాళ్ళింట్లోనే జరుపుకుంటారు. వాళ్ళని బట్టి చూస్తే వీళ్ళ దీపావళి కూడా మిథిల్లోనే జరుగుంటుందంటున్నాను నేను. తప్పు అంటుంది శశికళ. తప్పుగాక మరేంటి, మిథిల్లో ఎలా జరుపుకుంటారు? పెళ్ళవగానే వాళ్ళు అడవికి వెళ్లేదా? తొలి దీపావళి అక్కడే జరుపుకొని ఉంటారు. ఆ కారడవుల్లో దీపావళి ఎలా జరుపుకుంటారు? 14 సంవత్సరాలు వనవాసం ముగిశాక అయోధ్యకు వచ్చి అప్పుడు జరుపుకుని ఉంటారు. మీ ఇద్దరు చెప్పింది తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. కాదు, మీ ఇద్దరు చెప్పిందే తప్పు, నేను చెప్పిందే కరెక్ట్. నేను చెప్పిందే కరెక్ట్ కాదు, నేను చెప్పిందే కరెక్ట్. ఒక్క నిమిషం, నేను చెప్పనా? ఆచారం అనుష్ఠానం అన్నీ తెలిసిన మేమే తెలియ కొట్టుకుంటున్నాం. క్రిస్టియన్ పిల్లవి, నీకెలా తెలుస్తుంది? ఏదో నాకు తెలిసింది చెప్తాను, తప్పైతే క్షమించండి. సరే చెప్పు. ఆంటీ, రామావతారం తర్వాత కదా కృష్ణావతారం. కృష్ణావతారంలో నరకాసురుడు చచ్చిపోయిన ఆనందంలో దీపావళి చేసుకుంటారు. దీన్ని బట్టి చూస్తే రామావతారంలో అసలు దీపావళే లేదు. అలాంటప్పుడు వాళ్ళు తొలి దీపావళి ఎలా చేసుకునుంటారు? పర్వాలేదే, ఓ క్రిస్టియన్ అమ్మాయి అయ్యుండి మా పండగల గురించి బాగా తెలుసుకున్నావే. యాండి, నేను చెప్తానేం అనుకోరు కదా? చెప్పు. ఏం లేదు, జూలీ వచ్చిన దగ్గర నుంచి నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పిల్లల్ని ఇంటిని కూడా చక్కగా చూసుకుంటుంది. మీ తమ్ముడికి కూడా జూలీ అంటే ఇష్టం కదా. వాళ్ళిద్దరికీ పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటారు? నేను అదే అనుకుంటున్నాను. ఊళ్ళో అందరూ వీళ్ళ గురించి ఏదేదో వాగుతున్నారు. వీళ్ళకి ముడి పెడితే తప్ప వాళ్ళ నోళ్ళు మూతపడవు. మీరేమంటారు నాన్న? ఇది మనం అనుకోవాల్సింది కాదురా, మీ తమ్ముడు జూలియా డిసైడ్ చేయాలి. వాళ్ళనే అడుగుదాం. మీరు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. చిన్నప్పటి నుంచి మేమిద్దరం ఒకటిగా పెరిగాం. అందుకని ఒకటిగా పెరిగిన వాళ్ళు ఒకటవ్వాలనుకోవడంలో అర్థం లేదు. మాకెప్పుడు అలాంటి ఉద్దేశం లేదు. ఈ రోజు వరకు మేమిద్దరం మంచి ఫ్రెండ్స్ అంతే. అంతకుమించి మా ఇద్దరి మధ్య ఎలాంటి తప్పుడు అభిప్రాయాలు లేవు.
ఎరా ఫ్రెండ్స్గా తిరిగిన వాళ్ళు పెళ్లి చేసుకోకూడదా? పెళ్ళైన తర్వాత భార్యాభర్తలు స్నేహితులుగా ఉండొచ్చు, కానీ స్నేహం ముసుగులో ఆడ మగ భార్యాభర్తలుగా మారాలనుకుంటే అది ఫ్రెండ్షిప్ని అవమానించినట్టు. చూడగానే ప్రేమ పుడుతుంది, చూడకుండా కూడా ప్రేమ పుడుతుంది. కానీ చూడగానే స్నేహం పుట్టదు, చూడకుండా కూడా పుట్టదు. ముందు పరిచయం కావాలి, ఒకరినొకరు అర్థం చేసుకోవాలి, ఆ తర్వాతే స్నేహం పుడుతుంది. స్నేహం మాకు వరంగా దొరికింది. మేము ఎప్పటికీ స్నేహితులుగానే ఉంటాం. మిమ్మల్ని చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అందరిలా మీరు కూడా మేము ముందు స్నేహితులం, తర్వాత లవ్ చేసుకున్నామని చెప్పకుండా మేము స్నేహితులుగానే తిరిగాం, స్నేహితులుగానే ఉంటామని స్టబన్గా చెప్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ రా, హ్యాట్స్ ఆఫ్. ఊళ్ళో వాళ్ళ మాటలు నమ్మాను, కానీ తోడబుట్టిన వాడిని నమ్మలేకపోయాను. ఐఎమ్ సారీ. కమ్. మన ఫ్రెండ్షిప్ని మీ ఇంట్లోనే సరిగా అర్థం చేసుకోలేదు, ఇంకా బయట వాళ్ళేమి అర్థం చేసుకుంటారు? వాళ్ళ సందేహాలన్నిటికీ ఓ సమాధానం ఇస్తే మంచిది. ఏం చేద్దాం? నువ్వు పెళ్లి చేసుకో. ఏం వేళాకొలంగా ఉందా? అది కాదు అశోక్, నీకు పెళ్ళయిందనుకో, మన ఫ్రెండ్షిప్ గురించి ఎవరూ అనుమానపడరు. అయితే ఆ పెళ్ళేదో నువ్వే చేసుకోవచ్చుగా. నేనా? చూడు అశోక్, నీకే సమస్య వచ్చినా ధైర్యం చెప్పడానికి ఫ్రెండ్గా నేనున్నాను. నేనే గనక పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నీకెవరుంటారు? ఆడపిల్లవి, ముందు నువ్వు పెళ్లి చేసుకోవాలి కానీ నేను చేసుకోవటం ఏంటి? అయినా పెళ్లి చేసుకుని నా దారి నన్ను చూసుకోమంటావా? తండ్రి లేని దానివి, నీ బాధ్యత నా మీద ఉంది. సరే, నీ మాట ప్రకారమే నాకు పెళ్లి సంబంధం తెచ్చావనుకో, ఆ వచ్చిన వాళ్ళు నువ్వెవరు అని అడిగితే వాళ్ళకేం సమాధానం చెప్తావు? ఫ్రెండ్ అని చెప్తావా? చెప్తే వాళ్ళు నమ్ముతారా? చూడు అశోక్, నువ్వు పెళ్లి చేసుకుని నాకు సంబంధం చూసావనుకో, అప్పుడు ఎవరికీ ఏది తప్పుగా అనిపించదు. అది కాదు జూలీ. ఇంకేం మాట్లాడుకో. నేను సంతోషంగా ఉండాలంటే ముందు నువ్వు పెళ్లి చేసుకో. సరే, నువ్వు చెప్పినట్టే నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వచ్చే అమ్మాయి కూడా మనల్ని అనుమానిస్తే? మంచి మనసుకి ఎప్పుడూ మంచి జరుగుతుంది. నీకు తప్పకుండా మంచి భార్య వస్తుంది. పాజిటివ్గా ఆలోచించు అశోక్. వెళదాం. అది పర్లేదు, కదలొచ్చు. కొంచెం జరిగి దగ్గరగా కూర్చోండి. కొంచెం జరుగురా. కొంచెం. ఓకే. మొమ్మాట పడతారండి, కొంచెం ఫ్రీగా కూర్చోండి. ఓయ్, ఎవరదే? అడ్డగా నిలబడా భోజేయండి, తప్పగా వీడియో తీసుకోవాలి. అబ్బా, రెడీ, అందరూ ఇటు చూడండి. స్మైల్. నువ్వు కాదురా, అందరూ నవ్వండి. కెమెరా చూసినావండి. ఈ కవరేజ్ లేంట్రా బాబు. నిన్న వైజాగ్, ఇవాళ రాజమండ్రి, రేపు విజయవాడ, హైదరాబాద్ ఎప్పుడు చేరుతాము? ఏంట్రా హౌస్ఫుల్లా? సరే, నెక్స్ట్ చూడు. ఇదేంట్రా అందరు తలుపులు వేసుకున్నారు? ఎక్కడ కూడా ఖాళీ లేదా? రే, అన్ని ఫుల్గా ఉన్నాయి. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చోండిరా. కాలు పక్కన పెట్టినా.
ఏంటి అలా చూస్తున్నారు? మొన్న ఎండి చేపల పులుసు సూపర్గా ఉంటది, తింటారా? సిగరెటా? ఎస్. తిరుగులు పోయావా? సారీ. రేయ్ టీటీ వస్తున్నాడు. టికెట్. చెప్తాను రా. ఓసిగా ట్రైన్ ఎక్కి చేపల పులుసులకి బిడిలకి లుక్కులు ఇస్తావా? సారీ సార్, బతుకు తెరువు కోసం హైదరాబాద్ పెడుతున్నాను, కొంచెం ప్లేస్ ఇవ్వండి సార్. నోర్మే, పని పాటలేని ఎదవ్వే, చేతిలో పైపు, ఒంటికో కోటు, ఇంగ్లీష్ బుక్స్. సంపేతండ్రి రే, ప్లేస్ లేదు ఏం లేదు, గోడ కుర్చేసి కూర్చో. బాబు స్టేషన్ వచ్చింది, దిగవా? రే నెక్స్ట్ స్టేషన్ లో దిగకూడదా? రేయ్ మనం వచ్చింది పెళ్లి కవరేజ్ కి, రిసెప్షన్ కాదు. రా. రే ఇది పట్టుకో, బాత్రూమ్కి వెళ్ళొస్తాను. అలాగే రా. దా. ఇంకా రాడేట్రా? పదండ్రా. ఏంట్రా ఇంత లేటు? రారా. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా, రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా, కనులారా నిన్ను చూస్తే తెలిసిందే బ్రహ్మ కష్టం, ఇలలోనా నిన్ను మించే సిరిలేదే నగ్న సత్యం, నాలో ఏదో సంవడి ఏమో ఏమిటిది, ప్రేమో ఏమో ఏమిటో నన్నే మార్చినది. బాబు ప్యాంటు కుట్టాలి, ఎంత తీసుకుంటావు? 150 రూపాయలు అవుద్ది. తొక్కలో ప్యాంటు కుట్టడానికి 150 రూపాయలా? మరి అన్యాయం బాబు. ఎప్పుడైనా ప్యాంటు కుట్టించుకున్న మొహమేనా ఇది? నువ్వురా, నేను మాడతాను. హాఫ్ ప్యాంట్ కుడతానికి ఏం తీసుకుంటావు? 50 రూపాయలు. అయితే హాఫ్ ప్యాంటే కుట్టు, కొంచెం పొడిగెట్టు. ఎంత? ఎక్కడ దాకా? అరికాల దాకా.
పొడుగు తగ్గిందంటే సంపేస్తాను. హే నా లవ్ మ్యాటర్ మా మమ్మీకి డాడీకి తెలిసిపోయింది. ముందు షాక్ తిన్నారు. డాడీ అయితే నన్ను కొట్టినంత పని చేశారు. మమ్మీ ఆయన్ని కంట్రోల్ చేసి నెమ్మదిగా కన్విన్స్ చేసింది. దాంతో చేసేది లేక మ్యారేజ్ ఒప్పుకున్నారు. వెరీ గుడ్. నెక్స్ట్ పెళ్ళి ఏర్పాట్లే. సరే కానీ ఈరోజు సండే థియేటర్లో కొత్త పిక్చర్ రిలీజ్ అయింది. ఫ్రెండ్స్ అందరం కలిసి ప్రోగ్రామ్ వేసుకుందామా? ఏ విజి, కాసేపు మాట్లాడకుండా అలాగే ఉండవే. ఏ విజిల్ అంత బాగుందా? ఏ నీ పక్కన ఎవరైనా ఉన్నారా? ఉందిలే ఓ జిడ్డు, ఫోన్ కోసం వెయిటింగ్. నువ్వు ఫోన్ కట్ చేయకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండు. నేను 5 నిమిషాలు అక్కడికి వస్తున్నా. లాస్ట్ వీక్ మా తాతగారి ఊరు వెళ్ళాను కదా. త్వరగా పోనీ. ఐ రియలీ ఎంజాయ్డ్ దోస్ ఫ్యూ డేస్ ఇన్ దట్ విలేజ్. ఏయ్, ఒకసారి నిన్ను కూడా ఆ ఊరు తీసుకెళ్తానే, నీకు చేంజ్గా ఉన్నట్టుంటుంది. ఎక్కడ అతను? ఇంతసేపు ఇక్కడే ఉంది ఆ జీవి. ఏవే తెలిసినవాడా? తెలుసుకుందామని వచ్చాను, కొంచెం లెమసయ్యాను. ఓకే బాయ్. బాయ్. బాబాయ్, నాకు వాక్మెన్ కొనివ్వమని నా నాన్న నుంచి అడుగుతున్నాను, కొనిచ్చావా? ఎగ్జామ్స్ లో మంచి మార్కులతో పాస్ అవరా. వాక్మెన్ ఏంటి, మ్యూజిక్ సిస్టమ్ కొనిస్తాను. అట్లీస్ట్ ఆ మోతార్కు నన్న కొనివ్వు బాబాయ్. ఆ మోతార్కు నువ్వు ఇదిగో డబ్బులు. రే రే బస్ వచ్చేసింది, రా రా రా. హలో హలో మిస్, హలో. ఏమండి, చేయి లోపల పెట్టండి. నాకు నచ్చలేదు. అదే ఎందుకని? ఆ రోజు నా గురించి పట్టించుకోకుండా తమ్ముడు పెళ్లి చేశారు. నేను ఎందుకని అడిగానా? సరే, అది మనసులో పెట్టుకుని లైఫ్ లాంగ్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోతావా? ఆ రోజు ఏదో తప్పు జరిగింది, ఆ తప్పు సరి చేసుకోవడానికి దానికంటే మంచి సంబంధం తీసుకొచ్చాం. నాకు అమ్మాయి నచ్చదు. చూడకుండానే ఎలా చెప్తున్నావు? ఆ అమ్మాయి బాగా చదువుకుందంట, అందంగా ఉంటుందంట. ఒకసారి చూసి చెప్పు. ఎంత పెద్ద అప్సరసైనా నాకొద్దు, అంతే. ఒరే తొందరపడి మాట్లాడకురా. ఆ అమ్మాయి నాన్న మనకు దూరపు చుట్టం. చాలా సంవత్సరాల తర్వాత మొన్న ఫంక్షన్లో కలిశాడు. ఈ సంబంధం కలుపుకుంటే మన 2 కుటుంబాలు కలుస్తాయన్న అభిప్రాయానికి వచ్చాం. వెళ్ళకపోతే బాగోదురా. ఇష్టం లేదంటే ఎవరు వినరే. సరే, ఓ పని చేద్దాం. ముందు పిల్లని చూడు. నచ్చిందనుకో నీకు మాకు హ్యాపీ. నచ్చలేదనుకో జాతకాలు కలవలేదని చెప్పి తప్పించుకుందాం. సరే, పిల్ల నచ్చలేదని చెప్పడానికైనా వచ్చి తగలాడతాను. నువ్వు రావద్దు. వస్తే ఏదో మాయ చేసి నాతో తాళి కట్టించేస్తావు. నేను రానులే, నువ్వే వెళ్ళరా. రండి రండి, కూర్చోండి. ఏం తీసుకుంటారు? 2 సోఫాలు 2 కుర్చీలు ఇస్తే మీ ఈయన పెట్టుకోడా. మావాడు అలాగే జోకులు వేస్తాడులేండి. ఇలా జోకులు వేసే వాళ్ళంటే నాకు బాగా ఇష్టం. అయితే చచ్చిన జోకు లేను. వెళ్ళి మీ అమ్మాయిని తీసుకురండి. నేను రాను. ఒక్కసారి అబ్బాయిని చూడమ్మా. చూడముచ్చటగా ఉన్నాడు, నాకు బాగా నచ్చాడు. నాకు ఇష్టం లేదు, నాకు ఈ పెళ్ళొద్దు. అవతల వాళ్ళు వచ్చి కూర్చుంటే ఇదేమిటి ఇలా ఉంటుంది? ఏమో ఎలాగోలా ఒప్పించి తొందరగా తీసుకురా. అమ్మాయి రెడీ అవుతుంది, కొంచెం స్లోలేండి. పర్లేదండి, స్లోగానే రెడీ అవ్వమానండి. ఇంకో పెళ్లి కొడుకు చూసుకుంటాడు. పదనా. కూర్చోరా, మా తమ్ముడు కొంచెం ఫాస్ట్ లేండి. కొంచెం నా వల్ల కాదు. ఆ
ఫోటోలో ఉన్నది ఎవరండి? మా అమ్మాయేనండి. ఇప్పుడు మీరు చూడ్డానికి వచ్చింది ఆమెనే. పేరు నందిని. అయ్యో అరే ఆ అమ్మాయికి మెళ్ళ కన్నులా ఉంది. ఏం బాలేదు కదా? చచ్చా సరిగ్గా చూడు, అప్సరస్ లాగుంటేను. ఎంత పెద్ద అప్సరస్ అయినా నువ్వు చేసుకోవు కదా. అదే నేను రాను. ఒక్కసారి వచ్చేళ్ళమ్మా, ఆ తర్వాత జాతకాలు కలవలేదని చెప్పేద్దాం, లేకపోతే బాగుండదు. నా మాట విని వచ్చి గెస్ట్లకి కాఫీ ఇవ్వమ్మా. అడ్డమైన వాళ్ళకి కాఫీ ఇవ్వడానికి నేనేమైనా సోమన్నా? వాళ్ళని వెళ్ళమని చెప్తారా? నన్నే మేడపట్టి గెట్టమంటారా? అమ్మో బతికిపోయాం. పిల్లకి పెళ్లి కొడుకు నచ్చలేదు. అశోకు అయిపోయావరా? ప్లీజ్ నన్ను కంపచేయకుమా, నాకు ఇష్టం లేదు. వాళ్ళు వింటారు. Ask them to get out. I don't want any explanations. అమ్మో అమ్మాయేనా ఎల్లోరా శిల్పమా రంభా ఊర్వశికైనా ఇంతందం సాధ్యమా? హ్యాపీ బర్త్డే అశోక్. అవునరా, ఎప్పుడు లేదు విచిత్రంగా నువ్వు బర్త్డే పార్టీ చేసుకుంటున్నావేంటి? మనం ఏం సాధించామని బర్త్డే చేసుకోవడానికి జూలీ అరేంజ్ చేసింది ఇదంతా. అవునులే, దేశంలో చాలా మంది ఎదవలు చేసుకుంటున్నారు, నువ్వు చేసుకుంటే తప్పేంట్లే. జూలీ కూడా అదే అందరా. ఆ రమేష్ గారు చేసుకోగలేదు, నువ్వెందుకు చేసుకోకూడదని. త్వరగా అమ్మా. వస్తున్నానే. ఇప్పటికే చాలా లేట్ అయింది. అటు చూడు. చూసావమ్మా, నా ఒక్కదాని కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. అంతా నీ వల్లే. ఎందుకు లేట్ అయిందని అడిగితే నీ మీదే చెప్తాను. అలాగే. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్. థాంక్యూ అండి. ఇంకెందుకు బాబు లేటు, కేక్ కట్ చేయండి. లేదండి, ముఖ్యమైన విఐపి ఒకరు రావాలి. నీకన్నా ముఖ్యమైన విఐపి ఇంకెవరున్నారే? బుర్ర తినకరా. రే జూలీ వచ్చిందిరా. సారీ సారీ సారీ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఏంటి లేటు? స్కూల్లో లేట్ అయిపోయింది. అబ్బా జూలీ వచ్చేసిందిగా, కేక్ కట్ చేయి. మనం తర్వాత దెబ్బలాడుకుందాం గానీ ముందు కేక్ కట్ చేయి. పదా. లేటుగా రావటం ఇప్పుడేమో హడావుడి. రా క్యాండిల్ వెలిగించు. కమా. ఆ ముఖ్యమైన విఐపి ఈవిడేనా? హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ అశోక్. హ్యాపీ బర్త్డే నందిని కమ్ ఆన్. యా హావ్ ఎ పీస్. అశోక్ పద అక్కడికి. ఓ వీళ్ళు కూడా వచ్చేసారా? కమ్ ఆన్. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం 10 మంది ముందు సిగ్గు లేకుండా ఆ వికవికలు పక్కపక్కలు ఏమిటి? ఛీ. సారీ నందిని, నేను నిన్ను గమనించలేదు. ఇట్స్ ఓకే. ఏయ్ ఏంటిది? దుపట్టా ఇలా చేత్తో పట్టుకోవడం కన్నా పైన వేసుకుంటే ఎంత బాగుంటుంది. అదే అశోక్ ఇష్టం. లిప్స్టిక్ లిప్స్ డామినేట్ చేస్తోంది. టూ మచ్. లైట్ గా ఉంటేనే అతనికి చాలా ఇష్టం. ఏంటిది? సింగిల్ రోజ్ లూజ్ హెయిర్ దయ్యంలాగా. అచ్చమైన తెలుగు అమ్మాయిలా తల్లిండా మల్లెపూలు పెట్టుకో. అది నాకిష్టం. అశోక్ ఇంకా ఇష్టం. నో నో నో, నెయిల్ పాలిష్ కూడా లైట్ గా ఉండాలి. అయ్యో మర్చిపోయాను, అక్కడ గెస్ట్లు అందరూ వెయిట్ చేస్తున్నారు. వస్తాను. అయ్యయ్యో నేనొకదాన్ని. అతనికి ఏం నచ్చుతాయో నచ్చవో చెప్తున్నాను కానీ నీ ఇష్టాలేంటో అడగలేదు.
నువ్వు చెప్పు. నువ్వు ఆయన్ని అతను ఇతను అశోక్ అని గౌరవం లేకుండా మాట్లాడటం నాకు ఇష్టం ఉండదు. అల్లుడు గారి గురించి పూర్తిగా తెలుసుకోకుండా నువ్వు లవ్ చేసావు. మేము తొందరపడి నిశ్చితార్థం చేశాం. నేను వెళ్ళందే అతను కేక్ కట్ చెయ్యడు అని తెగ మురిసిపోయావు. ఏమైంది? తనకి నీకన్నా ఆ జూలియే ముఖ్యమని నిన్నో గడ్డిపోచలా తీసి పడేశాడు. రేపు పెళ్ళైన తర్వాత కూడా అదే ముఖ్యమని అంటే నమ్మకం ఏంటే? ఇప్పటికైనా మించిపోయింది లేదు. వెళ్ళి నీకు నేను ముఖ్యమా లేక అది ముఖ్యమా నిలదీసి అడుగు. జూలియా ముఖ్యమని చెప్తే నిశ్చితార్థమే కదా అయ్యింది. నిశ్చితార్థంతోనే ఆపేద్దాం. జూలీ, 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 ప్రియమైన అశోక్. ప్రియమైన అశోక్, నేను ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నాను. దయచేసి నా గురించి వెతకద్దు. నీ మ్యారేజ్కి నా అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్. ఇది విరామమే కానీ విడిపోవటం కాదు. ఎవరికి పడితే వాళ్ళకి రూమ్ ఇవ్వడానికి ఇది లాడ్జ్ కాదమ్మా, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్. నేను కూడా వర్కింగ్ ఉమెన్నేనండి. సెయింట్ ఆల్ఫాన్సిస్ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నాను. 5000 శాలరీ. అలాగా? అయితే పేరెంట్స్ వచ్చి సైన్ చేస్తే అడ్మిట్ చేసుకుంటాం. సారీ మేడం, నేనెవరూ లేని అనాథను. పర్వాలేదమ్మా, ఈ అప్లికేషన్ ఫిలప్ చేసి 5000 డిపాజిట్ కట్టు. థ్యాంక్ యూ మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఓకే. నీతో కొంచెం మాట్లాడాలి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ ఇద్దరి హ్యాపీ లైఫ్కి నేను డిస్టర్బెన్స్ కాకూడదని. నువ్వు వెళ్ళిపోతే మేము హ్యాపీగా ఉంటామని ఎలా అనుకున్నావు? నిన్న అశోక్ బర్త్డే పార్టీలో మీ అమ్మగారు కూడా అలాగే అన్నారుగా. మా అమ్మ కదా అంది, నేనన్నానా? మీరు కూడా అశోక్ని ఏకవచనంతో మాట్లాడటం నచ్చదన్నారుగా. ఆయన నాకు కాబోయే భర్త. నా ముందు ఆయన్ని ఏకవచనంతో పిలిస్తే నాకెలా ఉంటుంది చెప్పు? నేను లేనప్పుడు ఆయన ఎలాగైనా పిలువు, నాకే అబ్జెక్షన్ లేదు. సరే, జరిగిందేదో జరిగిపోయింది, నాతో వచ్చే. నేను రాకపోవడమే మంచిది. మా ఫ్రెండ్షిప్ని అందరూ అపార్థం చేసుకుంటున్నారు. నువ్వు ఉన్నట్టుండి కనబడకపోతే వాళ్ళనుకున్నదే నిజమనుకుంటారు. భార్య వస్తే గుట్టు బయటపడుతుందని పారిపోయిందనుకుంటారు. నీ గురించే తప్పుగా అనుకుంటారు. అది కాదంటే ఇన్ని సంవత్సరాలు మీ ఫ్రెండ్షిప్ని
వచ్చి రాగానే విడదీసిందని నన్నంటారు. నరవలేని నాలుక ఏవైనా అంటుంది. దానికి భయపడితే ఎక్కడా బతకలేం. నిన్న బర్త్డే పార్టీలో ఆయన నీకే ఇంపార్టెన్స్ ఇచ్చినప్పుడు మొదట కొంచెం ఫీల్ అయ్యాను. ఆ తర్వాత అది నిజమే కదా అని మనసు కుదుటపరుచుకున్నాను. నువ్వు ఇలా వచ్చేసినంత మాత్రాన నాతో ఆయన సంతోషంగా కాపురం చేస్తారా? నువ్వు ఉంటేనే మాకు సంతోషం. పద వెళ్దాం. ఈవిడ అనాథ కాదండి, ఈవిడకి అందరూ ఉన్నారు. సారీ మేడం, అదలా ఇవ్వండి. ఆయన్ని అతను గితను అనొద్దన్నాను కానీ నన్ను అనొద్దన్నానా? నన్ను నువ్వు అని పిలువు. సరే పద. ఏమ్మా, నన్ను డాక్టర్కిచ్చి పెళ్లి చేశారు కదా, అలాగే చెల్లి కూడా గొప్పింటి సంబంధం చూడలేకపోయారా? బొత్తిగా వీడియో షాప్ ఆడే దొరికాడా? ఆ దిక్కుమాలిన సంబంధం గురించి ఏం చెప్పమంటావే? పిల్లాడు కంప్యూటర్ సైన్స్ చేశాడు, అమెరికాలో ఉన్నాడు అని చెప్తే సరే కదా అని పిల్లని చూడడానికి రమ్మన్నాం. తీరా నిశ్చితార్థం జరిగాక తెలిసింది ఆ అమెరికాలో ఉన్నది పెళ్లి కొడుకు తమ్ముడట, అతనికి ఇంతకు ముందే పెళ్ళైపోయిందట. అలాంటప్పుడు పెళ్లి ఆపేయాల్సింది. నన్నేం చేయమంటావో చెప్పవే. నీ చెల్లెలు అశోక్నే ప్రేమించిందిట, పెళ్ళంటూ చేసుకుంటే అతన్నే చేసుకుంటానని మొండి పట్టు కూర్చుంది. నాకు మాత్రం చాలా అవమానంగా ఉందమ్మా. మా ఆయన దీని గురించే నన్ను డైలీ దెప్పి పొడుస్తున్నాడు. ఏం చేస్తాం, మన తలరాత అలా ఏడ్చింది. ఇంతకీ మీ ఆయన రేపు పెళ్లికి వస్తున్నారు కదా? వస్తారనే అనుకుంటున్నాను. మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. నేను కూడా నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పండి. పర్లేదు, లేడీస్ ఫస్ట్, నువ్వే చెప్పు. అదండి, జూలీ మీరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్. కారణం ఏంటో తెలీదు కానీ ముందు మీరే పెళ్లి చేసుకున్నారు. పాపం ఆ అమ్మాయి ఏమనుకుంటుంది? మా అమ్మ నాన్న బతికుంటే నాకు ఈ పాటికి పెళ్ళయ్యేది కదా అని ఫీల్ అవుతుంది కదూ. అయినా పక్కన ఆమెను పెట్టుకుని మనం ఇలా ఫస్ట్ నైట్ చేసుకోవటం, పిల్లల్ని కంటాం ఏం బాగుంటుంది? తలుచుకుంటేనే అదోలా లేదు. అయితే ఏం చేద్దామంటావు? ముందు జూలీకి మంచి సంబంధం చూసి పెళ్లి చేసేద్దాం, ఆ తర్వాతే మన ఫస్ట్ నైట్. ఓకే? ఏంటండి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? అదేం కాదు, నేనే ఈ విషయం ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నాను. లక్కీగా నువ్వే అనేసావు. నన్ను అర్థం చేసుకున్న భార్య దొరికినందుకు ఐఎమ్ రియలీ లక్కీ. ఎక్కడికి వెళ్తున్నారు? బయటికి వెళ్ళి పనుకుంటాను. వెళ్ళాల్సింది మీరు కాదు, నేను. పక్క రూమ్లో జూలీ ఒంటరిగా ఉంది, నేను అక్కడ పడుకుంటాను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఏ నందిని, ఏంటిది? కొత్త పెళ్లి కూతురువి ఈ టైంలో ఇలా? నా జాతకం ప్రకారం పెళ్ళైన సంవత్సరం దాకా మేం కలవడం మంచిది కాదు, అందుకే ఇలా వచ్చేసాను. ఎవరికి చెప్పకే ప్లీజ్. ప్లీజ్ జూలీ. గుడ్ నైట్. గుడ్ నైట్. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.